భానుడి ప్రతాపం నుంచి పంటలను కాపాడుకునేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. ఎండలకు టమాటా పంట ఎండిపోకుండా ఉండేందుకు పాత చీరలు ఒకదానికొకటి చుట్టి చలువ పందిరి తయారు చేశాడు. పూత కాత బాగా వచ్చింది. ఈ చీరల పందిరిని చూస్తూ ఉపాయం అదిరింది గురు అంటూ మెచ్చుకుంటున్నారు. ఆకాశానికి పందిరి వేసినట్టు ఎండకు గొడుగు పట్టినట్టు తన టమాటా పంటను కాపాడుకునేందుకు వినూత్నంగా చీరల పందిరి వేశాడు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన రైతు బొంబాయి నగేష్. రైతు నగేష్ కొన్నేళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నాడు. అయితే మార్కెట్లో ఏ కూరగాయలకు ఏ సమయంలో అధిక ధర వస్తుందో గ్రహించాడు. అందుకు తగ్గట్టుగా కూరగాయలను సాగు చేస్తున్నాడు. ఈ వేసవిలో టమాటా దిగుబడులు వచ్చేలా 2 ఎకరాల్లో సాగు చేశారు. వేసవి నుండి మొక్కలను కాపాడుకునేందుకు పాత చీరలను కొనుగోలు చేసి స్థానికంగా దొరికే కర్రల సహాయంతో ప్రయోగాత్మకంగా చీరల పందిరి వేశాడు. మల్చింగ్, డ్రిప్ ఏర్పాటు చేయడంతో ఇటు కలుపు కూడా లేకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పూత కాత బాగా వచ్చింది. మరో 10-15 రోజుల్లో పంట కోతకు రానుంది. ఆ సమయానికి మార్కెట్లో టమాటా ధరలు పెరిగే అవకాశం ఉంటుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోయినసారి మేము ఎండాకాలము టమాటా తోట పెట్టుంటిమి, ఇట్లా నీడ కట్టలేదు కాబట్టి కాయలు కాలే. అది కొత్తిమీర అలుకుంటుంది. ఎండాకాలం కొత్తిమీర అలికితే కొత్తిమీర కోసం చీరలు కట్టుంటిమి. ఆ చీరల కింద మేము టమాటా తోట పెట్టుంటిమి. అయితే ఆ ఎటు నీడ ఉండే అటు కాయలైనాయి. అయితే ఇప్పుడు ఏం చేసినామంటే ఒక 2 ఎకరాల తోట పెట్టి ఎదురుకాయ ఎలత కట్టెలు, వైరు, అడ్డం కట్టెలు, జీవైరు అంతా తెచ్చి ఒక 1200 చీరలు తెచ్చి పాతి మంచిగా నీడ కట్టాం. నీడ కట్టిన సంది కాత పూత మంచిగా ఉంది. కిందికి వెళ్ళి డ్రిప్ ఉంటుంది, మీదికి వెళ్ళి కూలింగ్ ఉంటుంది. ఎండ తగులుతుంది కానీ ఒక 30-35 అట్లా ఎండ ఉంటే ఒక 30 తగులుతుంది. ఒక 5% ఎండ తక్కువ తగులుతుంది కాబట్టి దానికోసము ఈ చీరలు కట్టడం జరిగింది. ఇది మాకు 2 ఎకరాలు అంటే ఒక 2-2.5 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడైతే రేటు 200 రూపాయలు నడుస్తుంది బాక్సు. ఇక మేమేమనుకుంటున్నామంటే ఒక 300-400-500 అట్లా పోతే మా డబ్బులు మాకు వస్తాయని మా ఆలోచన. ఇక ఎదుటి రైతులు ఇట్లా కట్టుకుంటే ఎండాకాలము మంచిగా ఉంటుంది, పంట పండుతుంది. ఎండాకాలం ఎక్కడైతే చీర కింద నీడకున్న దానికి పూత కాత మంచిగా ఉంది. ఏదో ఇప్పుడు వచ్చేది మేలో ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడు అందరు రైతులు ఇస పెడతారు కాబట్టి మేము నీడ కట్టినాం, అది ఉంటుంది కాబట్టి ఏమన్నా డబ్బులు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఇక దిగుబడి సంగతి ఇంకొక 10-15 రోజులల్లా స్టార్ట్ అవుతుంది. పెట్టిన తోట సురుకు తలిగి మాడిపోయి అందరు ఇస పెట్టేస్తారు. అదే మా తోట వస్తుంది కాబట్టి మాకు పైసలు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మేము దానికి చెట్టుకు డ్రిప్ ఉంది, పేపర్ ఉంది, మల్చింగ్. అదేంటంటే మేము టైవాన్ పంపుతోని దానికి మందు ఎక్కిస్తాం. ఒక డ్రమ్ములో కలుపుతాము. డ్రమ్ములో మందు కలిపి ఛార్జింగ్ పంపు చాలు చేసి అది చెట్టుకు ఈ వాటర్ పోతుంది కదా, ఆ వాటర్ని చాలు చేసి అందులో ఇసబెట్టేస్తాం. పురుగు ఎండాకాలం అంత ఉధృత ఎక్కువ ఉండదు, వర్షాకాలం ఎక్కువ ఉంటుంది. వాన కూలింగ్ ఉంటుంది కాబట్టి పురుగు జర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఎర్రది నల్లి అని వస్తుంది, ఎర్ర నల్లి అంటే దానికి లాల్ కోడి అంటారు. అయితే ఆ లాల్ కోడి వస్తే ఏమైందంటే బూడిది కలర్ అయితే చెట్టు. దానికి ఏం చేయాలంటే మనము చూసి మందు కొట్టుకోవాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే 4-5 రోజులకు ఒకసారి పురుగు మందు, ఒకసారి ఎక్కువ రేటు, ఒకసారి తక్కువ రేటు, పూతచ్చడి మందు, బోరాను, కాల్షియము అన్నీ ఇడుస్తాం దానికి తోటకు. అట్లా ఇడిస్తే మంచిగా కాయలు బాగా పెద్దగా అవుతాయి, గట్టిగా ఉంటాయి. ఎండ ఇప్పుడు బోరాను, కాల్షియం ఇడిస్తే ఏమవుతుందంటే కాయలు అనేటివి గట్టిగా ఉంటాయి, మెత్తగా పడే ఎండకు. మరి ఇంకొకటి ఏంటంటే కాయలు సైజు పెద్దగా కావాలంటే తోడ మందు ఒకరోజు తప్పి ఒకరోజు మందు డ్రిప్పులో ఇడుస్తాం తోటకు. అడుగు మందే కానీ అది నీళ్ళల్లో కలిపేది, వాటర్లో కలిపి మనం ఛార్జింగ్ పంపులు వేసి వదులుతాం. చీరలు ఇప్పుడైతే మాకు శ్రీరామ రక్ష లెక్క కాపాడుతున్నది మా తోటకు. మాకేందంటే గవర్నమెంట్ మాకు ఏదైనా సబ్సిడీ కానీ ఇది పాలి హౌస్ లాగా ఏదన్నా ఇయ్యగలరని మాకు కోరుతున్నాం. ఇటువంటి ఆలోచన అందరు రైతులు చేయాలని అనుకుంటున్నాం. టమాటా పండిస్తాము. ఇది చీరలు ఎండకు బాగా ఖరాబ్ అవుతున్నది. పైన చీరలు కట్టినాము. చీరలు కట్టింది బాగుంది. చీరలు కట్టింది పూత రాలే, ఏం రాలే.
చీరలు కడితే నీడకు కాయలు మంచిగా ఉన్నాయి, పూత కాతా పూత మంచిగా ఉంది. మార్కెట్లో 200-250 పోతుంది. మాకు ఒక 300-400 వస్తే బాగుంటుందని ఆశ. అవుతుంది 300 దాకా పోతే గిట్టుబాటు అవుతుంది. సమ్మర్లో ఏంటంటే అందరూ చెట్లు పెట్టేస్తారు, మేము చీరలు కట్టినాం కాబట్టి ఉంటుందని ఆశతోటి ఇది చేస్తున్నాం. ప్రభుత్వం మాకేమైనా పాలి హౌజులు అసలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. టమాటా చెట్లు పెట్టినాం, మళ్ళీ ఇంతకుముందు కొత్తిమీర అనుకుంటేవి దాంట్లో టమాటా చెట్లు పెడితే బాగా అయినాయి. ఇప్పుడు నీడ కట్టినాం, కట్టెలు కట్టి నీడ చేసినాం, మళ్ళీ 2 ఎకరాలు టమాటా పెట్టినాం. మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే బాగా. ఇప్పుడైతే కాయలు ఉన్నాయి, ముంగట రేట్ ఏం అంతా వాజీబు ఉన్నది, ఇప్పుడు ఏం లేదు రేట్. తోట మంచిగా ఉంది, బాగుంది. ఇంతకుముందు కొత్తిమీర వేసి ఉంటుంది, అప్పుడు మేము కట్టినాం. నీరుడు కట్టలేకుంటాం పరిస్థితి, దెబ్బ కట్టినాం, చీరలు కట్టి మంచిగా కట్టెలు కట్టి నీడ చేసినాం. ఇప్పుడైతే బాగున్నాయి.